హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ నేను 4-5 పద్ధతుల్లో చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇంట్లో నాకైతే 2 బాబులు. వాళ్ళల్లో ఒకడైతే చికెన్ కొద్దిగా అయితే తింటాడు, మిగతావి చేపలు, రొయ్యలు, మటను అలాంటివి ఏమి ఎక్కువగా తినడు ఫ్రెండ్స్. అందుకనే వాడు తినే దాన్ని బట్టి నేను టేస్ట్ మారుస్తూ వంట చేస్తూ ఉంటాను. ఈరోజు చేస్తున్నాను చికెన్ కర్రీ. చూసారా ఎలా చేస్తున్నానో? 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో 2 ఉల్లిపాయలు, 1 టమాటా, పసుపు, ఉప్పేసి బాగా కలుపుకున్నాను. ఈ బాండీ తీసుకెళ్ళి స్టవ్ మీద ఒక 15 నిమిషాలు ఎక్కువ మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా నూరుకుందాము. అందులో ఏం లేదు ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి, లవంగ, చెక్క, యాలుకలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు. మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రేవీ చిక్కగా వచ్చిద్ది అంతే. ఇంకా ఇది మిక్సీ పట్టుకోవడమే. చూసారా స్టవ్ మీద కూర ఎంత బాగుందో? టమాటా, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఆ వచ్చే వాటర్లోనే మొత్తం మగ్గిపోయిద్ది ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత అందులో కారము, ఆయిల్ ఈ 2 కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారా అసలు కూర ఎంత బాగా కనబడుతుందో? ఇది చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా టచింగ్కి ఏం అవసరం లేదండి, ఇదే చాలు. ఈ గ్రేవీతోనే మనం తినేయచ్చు కడుపు నిండా. చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ఊర్లకి ఎక్కడైనా బయట ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా చపాతీ, చికెన్ కూర చేసుకుంటాం ఫ్రెండ్స్. చూసారా? ఇదిగోండి, ఈ మసాలాలని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మెల్లింగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ జార్ని కూడా కడిగేసి వేసేసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే. చూసారా? కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అనేది మనకు ఆయిల్ కనబడదు, కానీ కాసేపు అదిగోండి చూసారా, మూత పెట్టేసిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి 1-2, కొత్తిమీర వేసి కొద్దిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ పచ్చిమిర్చి ఘాటు అనేది కూడా ఆ కూరలోకి దిగిద్ది ఫ్రెండ్స్. బాగుంటుంది, మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? మా బాబుకి అయితే నచ్చింది, మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే సింపుల్ చికెన్ కర్రీ టేస్టీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖుదా హాఫీజ్.